అంతా కూడా యేసు ప్రభు, ఆయనతో పాటు ఆయన శిష్యులు అని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పిల్లారా. ఇప్పుడు మనం ప్రారంభంలో చదువుకున్నాం. ఈ ప్రారంభం వచ్చిన చాలు మన పాఠానికి ఈ రాత్రి కాలం. చదవండి, ఏమన్నాడు? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఒక్క మాట చాలు, ఇంకేమొద్దు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ఏమిచ్చాడు? వారికి అధికారం ఇచ్చాడు. చాలా సంతోషం పిల్లరా, ఇది మన అంశం. ఏమీ లేనివాళ్ళు మనం, లోకములో మనకి ఎవరైనా పిలిచి అధికారం ఇస్తారా అంటే చెప్పాలి అంటే అర్థం కాలేదా? ఈ ఫేసుకి ఈ పుట్టకి ఏమెవరు అధికారం ఇవ్వరు. అధికారం ఇవ్వాలి అంటే దానికి కూడా ఒక ఆకర్షణ ఉండాలి. దానికి కూడా పిల్లరా కొన్ని చెప్పుకోదగ్గటువంటి గుర్తింపులు ఉండాలి పిల్లరా. అలాంటివి మనకి లేవు. లేకపోయినా మనలో కొంతమంది తాపత్రయ ఉంటారు. దేనికోసం పిల్లరా? అనవసరంగా నవ్వులు పాలైపోతాం పిల్లరా. మనకు ఆ తాహత లేదు, మనకు అర్హత లేదు, మనకు లోకములో అధికారం ఎవరు పిల్లరా. ఒకవేళ ఎవరన్నా ఇచ్చిన తోలు బొమ్మలాగా కూర్చోబెడతారు, మొత్తం చక్రం ఎవరు తిప్పుతారు. మరి అంతకాడికి వాళ్ళకి చేయొచ్చు, ఎందుకు మనకి పిల్లరా? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. లోకములో ఎక్కడ చల్లని పిల్లరా పైసలు లాంటోళ్ళం మనం. ఈ లోకానికి మనం చల్లని పైసలు లాంటోళ్ళం. అయితే ఇలాంటి చల్లని చెత్త లాంటి పైసల్ని దేవుడు పోగు చేసి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడు? లోకములో ఎవరికి లేని అధికారం ఇచ్చాడు. మీరు కావాలంటే ఇలాంటి అధికారం లోకంలో ఎక్కడ ఉందేమో చూడండి పిల్లారా. లోకములో ఎక్కడ లేని అధికారాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే ఆదిమ అపోస్తులకు ఇచ్చాడు. ఆయన చాలా అధికారాలు ఇచ్చాడు, కానీ ఆయన ఇచ్చిన అధికారాల్లో ఒక్క అధికారం మాత్రమే మనం వినాలి. అదేంటంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేటువంటి అధికారాన్ని ఆయన శిష్యులకి యేసు ప్రభువారు ఇచ్చాడు పిల్లారా. నేను చెప్పినన్ని మాటలు అవి నా సొంత మాటలుగా ఉన్నాయి కాబట్టి అవి నా సొంత మాటలు కాదు. అవి ఖచ్చితంగా దేవుని గ్రంథములో మాటలు అంటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అధికారం ఇచ్చిన వ్యక్తుల యొక్క జీవితాలు విధానం ఎలాగున్నాయి అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువమ్మా. క్రొత్త నిబంధన 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రే అను 2 సహోదరులు సముద్రంలో వల వేస్తూ ఉన్నారంట. అది కావాల్సిన పిల్లరా. వాళ్ళు జాలర్లు అంట పిల్లరా. అంటే వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళెవరు? జాలర్లు పిల్లరా. ఈ చేపలు పట్టే జాలర్లకి దేవుడు ఏమిచ్చాడు? ఒక అద్భుతమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఒక గంభీరమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఈ అధికారం వాళ్ళ సొంతం. ఎవరి సొంతం? ఈ జాలర్ల సొంతం పిల్లారా. ఈ అధికారం వాళ్ళ హక్కు. ఎవరికి? చేపలు పట్టే వాళ్ళకి పిల్లారా. పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడితేనే పేతురికి ఏం దొరకలా. పొద్దున్నుంచి సాయంకాలం దాకా లేదా రాత్రంతా శ్రమ పడితేనే పేతురికి ఏం దొరకలా? చేపలు దొరకలా. అలాంటి ఏమిచ్చాడు పిల్లరా? ఒక అద్భుతమైన గంభీరమైనటువంటి అధికారం ఇచ్చాడు. అదే అధికారం అంటే అపవిత్రాత్మలు అంటే పోయేటువంటి అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరలా అడుగుతున్నాను, ఎవరికి ఇచ్చాడు? ఇంకా తప్ప మీరు ఇంకోటి చెప్పరు. మీరు ఏదైనా చెబితే బాగుంటుంది దానికి. అది నా బాధ. ఎవరికి ఇచ్చాడు?
ఇప్పుడు చేపలు అన్నారు, చేపలు అంటే దానికి ఏం చెప్పాలి? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29 ఆఖరి లైన్ చదవాలి. దానికంటే ముందు అది కావాలి. చేపల దగ్గర చేపలు పట్టేవాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ, వండేవాళ్ళు కానీ ఏమొచ్చింది? చేపలు పట్టేవాళ్ళ దగ్గర కానీ, అమ్మేవాళ్ళ దగ్గర కానీ, వండేవాళ్ళ దగ్గర కానీ ఏం వాసన వచ్చింది? అందుకని మీరు చేపలు తేరు, వీళ్ళు చేపలు వండరు. డాక్టర్లు మాత్రం ఏం తినమంటారు? చెబుతారులే, మాత్రం చెప్పడానుకుంటే మనకి ఎన్ని పిల్లరా. డాక్టర్లు చేపలు తినమని చెప్తున్నారు, మీరు తేరు, వీళ్ళు వండరు పిల్లరా. అంటే ఎందుకు ఆ పని చేయమంటే అది పట్టుకుంటేనే వచ్చింది, వాసన వచ్చింది. దాన్ని శుభ్రం చేయడానికి గంటల తరబడి టైం పట్టింది పిల్లారా. కాబట్టి అది వాసనతో కూడినటువంటి చేప, చిన్నదైనా పెద్దదైనా. అంటే అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టేటువంటి అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడా అంటే నీసు వాసన కొట్టేటువంటి చేపలు పట్టే జాలర్లకు ఇచ్చాడు పిల్లారా. నేను చెప్పాలనుకుంది అది. తినండి తినకపోయినా అది వేరే విషయంలో, కానీ దేవుడు నీసు వాసన కొట్టే వాళ్ళకి ఇచ్చాడు. సమాజం ఇలాంటి వాళ్ళని ఎక్కడ పెట్టింది పిల్లరా? ఎంత లేదైనా వాళ్ళని కొంచెం దూరంగానే ఉంచుతాం పిల్లరా. దేవుడు దగ్గరికి తీసుకొని, దేవుడు ఆయన చెంతకి తీసుకొని ఆయనకున్నటువంటి అతి గంభీరమైనటువంటి అర్హతను ఆయన బిడ్డలైనటువంటి జాలర్లకు ఈ అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. తమ్ముడు యేసుబాబు చెప్పినట్టుగానే ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు ఎవరికి ఇచ్చాడు ప్రభు అధికారం? పామరులు అన్నాడు. అంటే ఎవరాళ్ళు? విద్య లేని పామరులు పిల్లారా. ప్రస్తుతం విద్యా రంగం ఎంత చలామణి అవుతుందో ఇప్పుడున్న కాలాన్ని బట్టి. ప్రస్తుతం విద్యకున్న విలువ చాలా గొప్పగా ఉంది ఇప్పుడున్న కాలాన్ని బట్టి. అది తెలుసుకున్న మనము లోకంతో పోటీ పడుతున్నాం అంటాను. మీరేమంటారు? అది తెలుసుకున్న మనం లోకంతో పోటీ పడుతున్నాం, అందులో అనుమానం లేదు పిల్లరా. మనకి అక్షరముఖ రాకపోయినా మన పిల్లలు ఈనాడు ఇంగ్లీషు దంచుతున్నారు. అంటే మనం లోకంతో ఏం చేస్తున్నాం? పోటీ పడుతున్నాం పిల్లరా. వాళ్ళు ఎవరంటే విద్య లేని పామరులు. ఈ పామరుల్ని దేవుడు ఏం చేశాడంటే ఒక అధికారం కట్టపట్టాడు వాళ్ళకి. విద్యావంతులు కూడా లేని అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు పిల్లరా. అక్కడ విద్య లేని పామరులు అన్నాడు, కానీ దానికి కింద ఏం రాశాడంటే రెండేసి, వాళ్ళు సామాన్యులంట. పామరులే కాదు, నీ సువాసన కొట్టేవాళ్ళే కాదు, జాలర్లే కాదు, వాళ్ళెవరు? కేవలము సామాన్యులు పిల్లారా. కేవలము సామాన్యులు. ఇప్పుడుందో లేదో ఆ సిస్టమ్ నాకు తెలియదు, ఉందని కూడా నేను అనుకుంటున్నాను పిల్లారా. ఒకవేళ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగితే వాళ్ళు ఏ గ్లాస్తో ఇస్తారు పిల్లరా? వాళ్ళు ఏ గ్లాస్తో ఇస్తారు? వాళ్ళు ఏ చేత్తో ఇస్తారు? అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు. మా వాళ్ళు చెబుతుంటారు, ఏందన్నా భోజనం చేద్దామంటే నీళ్ళు ఇవ్వమంటే ఏం చెప్తారంట వాళ్ళు? చెప్పరా రతన్ రాజు? ఏం చెప్తారు వాళ్ళు? ట్యాప్లో వస్తాయి అంట, ట్యాప్లో పట్టుకొని తాగమని చెప్తారంట పిల్లారా. గమనించండి, పంపులో పట్టుకొని తాగండి అని చెప్తారంట. మేము పనిచేసే బిల్డింగ్లో ఇప్పటికీ కూడా కొంతమంది ఏం చెప్తారంటే వాళ్ళు లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చే ఎవరు ఉన్నారు, 4-5 ఉంటారు పిల్లారా. అలాంటి సామాన్యులమైనటువంటి మనకి దేవుడు ఏమిచ్చాడు? ఇంత గొప్ప అధికారం ఇచ్చాడు. ఇంతటితో ఈ యొక్క విషయాన్ని నేను ఆపి అతి ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాను. సహోదరులందరూ జాగ్రత్తగా గమనించండి. జాలర్లు పిల్లరా, నీ సువాసన కొట్టేవాళ్ళు, పామరులు, సామాన్యుల్ని ప్రేమించి దేవుడు ఇంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇస్తే
ఈ అధికారాన్ని తీసుకున్న వీళ్ళు దీన్ని దుర్వినియోగం చేశారా లేకపోతే సద్వినియోగం చేశారా? ఇది అంశం. దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని ఈ 12 మంది అపోస్తులు దుర్వినియోగం చేశారా సద్వినియోగం చేశారా? సార్థకం చేశారా నిస్సార్థకం చేశారా? ఆ విలువని కాపాడారా విలువ లేకుండా చేశారా? ఆ గౌరవ మర్యాదల్ని కాపాడుకొచ్చారా గౌరవ మర్యాదలు మంట కలిపారా? ఏం చేశారు వీళ్ళు అని అంటే ఇటు నుంచి నాకు సమాధానం ఏమి రావట్లా. మీరు కాదుగా, మనం కాదుగా, ఎవరికి ఇచ్చాడు? మరి వాళ్ళ సంగతి చెప్పడానికి మీరంత మౌనంగా ఉంటారేంటి? ఏదో ఒకటి చెప్పండి, ఏం చేశారు వీళ్ళు? ఇట్లారా మార్కు సువార్త 9వ అధ్యాయం 16 నుంచి 18 దాకా చదువుదాం. క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం, క్రొత్త నిబంధన, మార్కు సువార్త. ప్రభునందు పిల్లారా 9వ అధ్యాయం 16 నుంచి 17 దాకా చదువుతున్నారు. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వాళ్ళతో తర్కించుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. ఇక్కడ తర్జన భర్జన జరుగుతుంది. ఇక్కడ జనాలు గుంపులు కూడారు. పిల్లరా, ఈ గుంపు కూడినటువంటి సందర్భాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తైన కొండ మీద నుంచి దిగొచ్చేలేకే అందరు కలిసి కట్టకట్టగా ఒక ప్లేస్లో చేరారు. అక్కడ యేసు ప్రభు శిష్యుల్ని చుట్టుముట్టారు. ఒక్కొక్కరికి దారులు పడుతున్నాయి. ఏంటి చెమట్లు? పిల్లారా, ఏం జరిగిందయ్యా అంటే చదువుదాం. అప్పుడైనా తర్కించుతున్నారని వారిని అడగగా, జన సమూహములో ఒకడు, బోధకుడా, మోగ దయ్యము పట్టిన నా కుమారుడని నీ వద్దకు తీసుకొని వచ్చాను. అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాడిని పడేస్తుంది. అప్పుడు వాడు నొరగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మోర్చిలను, ఆ మాట కావాలి ఇప్పుడు, దానిని వెళ్ళగొట్టమని అలా కాదు, వాటిని వెళ్ళగొట్టమని ఆయన అధికారం ఇచ్చాడు. వాటిని మీరు వెళ్ళగొట్టండి అని ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం లేని వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. చేపలు పట్టే వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. పామర్లకు ఏమి ఇచ్చాడు? సామాన్యులకి ఏమి ఇచ్చాడు? నీ శ్వాసను కొట్టే వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అధికారం ఏం చేశారు వీళ్ళు? పిల్లరా, వెళ్ళగొట్టమని నువ్వు ఎవరికైతే అధికారం ఇచ్చావో అన్నట్టుగా ఉంది. అధికారం సంగతి వాళ్ళకి తెలియదు. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చామయ్యా, అయ్యా ఒక్కడే కొడుకయ్యా, అది లేకపోతే నేను బతకలేనయ్యా. యేసు ప్రభు ఉన్నాడేమని వచ్చాం. యేసు ప్రభు వారు లేడు. ఆయన ఆయన శిష్యులేక మీరు, కాబట్టి నా కుమారులో ఉన్నటువంటి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టి నా కుమారుని కాపాడండి అయ్యా, నా కుమారుని బతికించండి అయ్యా, నా కుమారుడు పరిస్థితి చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అయ్యా అని కుమారుని గురించిన బాధ తండ్రి అక్కడ విన్నవించుకున్నాడు. పిల్లారా, వాళ్ళు దాదాపుగా దాని చుట్టూ తిరుగుతుంటే అది వాళ్ళేం చేస్తుంది, చుట్టూ తిప్పిస్తా ఉంది. పిల్లారా, మొత్తం 12 మంది, 3 యేసు ప్రభుతో పాటు ఉన్నారు, 9 మంది ఇక్కడ ఉన్నారు. పిల్లారా, కనీసం ఈ 9 కాకపోయినా ఆ వచ్చిన 3 ఆ పని చేశారంటే పిల్లరా చెప్పాలి. ఏం చేయలేదు, ఏం చేయలే. ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అంటే వీళ్ళు అధికారాన్ని తీసుకున్నారు, కానీ ఈ అధికారాన్ని ఏం చేయలేకపోయారు. పిల్లరా, ఆ అధికారాన్ని ఉపయోగించలేకపోయారు. ఇచ్చినప్పుడు చాలా సంతోషించారు, ఇచ్చినప్పుడు చాలా ఆనందించారు. పిల్లరా, ఇచ్చింది దేనికి? జాగ్రత్తగా పెట్టిలో పెట్టి తలుపేసి ఉంచడానికి కాదు, ఇచ్చిన దాన్ని ఉపయోగించడానికి. అవకాశం వచ్చింది, ఆయన లేడు, ఆయన నుంటికైతే అవకాశం వచ్చేది కూడా కాదు. ఆయన లేడు కాబట్టి అవకాశం వచ్చింది. చెప్పాలి, ఆయన లేడు కాబట్టి అవకాశం ఏం చేయాలి? ఏం మాట్లాడతలా? కృష్ణుని పిల్లరా, ఆయన లేనప్పుడు అధికారాన్ని మనం ఉపయోగించి ఇంకా అధికారంలో అభ్యర్థిని ఏం చేయాలి? మనం చెందాలి. పిల్లారా,
ఒకవేళ ఆయనే ఆ సందర్భంలో ఉన్నట్టుగా అయితే ఆ అధికారం వాళ్ళకి వచ్చేది కాదు, అది ఆయనే చేసేవాడు. ఆయన కొండ మీదకి వెళ్ళడం ఒక రకం మంచిదని పిల్లరా, కానీ వాళ్ళు అధికారాన్ని ఉపయోగించలేకపోయారు, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇక్కడ కొంచెం మనం ఆగి పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని పరిచర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో సహోదరులు కొంచెం గమనించాలి. ఇక్కడ పిల్లలు అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. బైబిల్ తీయండి, జాగ్రత్తగా బైబిల్ చదువుతుండగా ఆ పేజీ నెంబర్ కొంచెం దయచేసి చెప్పి రిఫరెన్స్ చదవండి. 119 క్రొత్త నిబంధన 119. ఇప్పుడు చదవండి 16, 18. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది అయిపోయింది. వెళ్ళిందా వెళ్ళలేదా? వెళ్ళిందా వెళ్ళలేదా? అక్కడ వెళ్ళలేదా? మరి ఎక్కడ వెళ్ళింది? ఇక్కడ వెళ్ళిందంట. ఏమంటే ఇక్కడ వెళ్ళింది, అక్కడ ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడ ఎందుకు వెళ్ళింది అంటే మీరు అంటారు అక్కడేను శిష్యులు, ఇక్కడేను పౌలు. ఇటగా మీరు చెప్పేది మనం ఇలాగే చెబుతామేమో. ఇక్కడ పౌలు, అక్కడ శిష్యులు. ఏమంటే పౌలైనా శిష్యులైనా పౌలైనా వీళ్ళందరూ అపోస్తులులా కాదా? వీళ్ళందరూ అపోస్తులే. వీళ్ళందరూ మనుషులా కాదంటే వీళ్ళందరూ మనుషులే. వీళ్ళందరూ మనలాంటోళ్ళు కాదంటే వీళ్ళందరూ మనలాంటోళ్ళే. ఈ పాఠాన్ని మనం సంపూర్తి చేయాలి ఈ రాత్రికాలం పిల్లరా. ఇంతకు ఎన్నిసార్లు చెప్తే వెళ్ళింది తమ్ముడు? ఎన్నిసార్లు చెప్తే? ఒక్కసారి చెప్తేనే అది వెళ్ళిపోయింది. చెప్పి చెప్పి నోరు నెప్పుట్టిన ఇదేం చేయట్లేదు, ఇది వెళ్తలేదు పిల్లరా. త్వరగా వాళ్ళు ఎవరితో సహవాసం చేసి ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు 3.5 సంవత్సరాలు? ఈయన ఎవరి దగ్గర ట్రైనింగ్ చేసి ఎవరితో సహవాసం చేశాడు? చూడండి పిల్లలు, పగలు 12 గంటలు యేసు ప్రభును వదలుకుని ఉన్న వాళ్ళు అకాలంగా పుట్టినోడు ఈయన. ఆయన ఏమన్నాడు? నేను ఎప్పుడు పుట్టాను? నేను అకాలంగా పుట్టాను అన్నాడు పిల్లారా. అంటే వీళ్ళని పోల్చుకుంటే నేను చాలా చిన్నోడిని, వీళ్ళని పోల్చుకుంటే నేను చాలా తక్కువని. అసలు వీళ్ళకి నాకు సంబంధం లేనే లేదు. కానీ అకాలంగా పుట్టినవాడు వదిలిపో అంటే అది వెళ్ళిపోయింది. ఎల్లవే తల్లి నీకు దండం పెడతాను అంటుకుంది. అక్కడెవరు? ఎక్కడ? వాళ్ళ దగ్గర పిల్లారా. వాళ్ళని బతిలాడుకుంటారు. ఇక్కడ ఆజ్ఞాపితే ఏమైంది? వెళ్ళిపోయింది. బాబు నువ్వు తొందరగా ముగించి, మాకేం అర్థం కావట్లేదు అంటారా? ఇంకైతే వెళ్ళిపోతాం, కిందకు వచ్చిన కూడా ఇంకెళ్ళిపోతాం పిల్లారా. ఎంతసేపు నానుస్తావు? అలాగే ఉంటుంది ఒకసారి. ఎంతసేపు నానుస్తావు అని అనుకుంటారు. నానసంలే, ఆపేసి వెళ్ళిపోతాను, మీరు ఇసుకించుకోవద్దు. అక్కడ ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడ ఎందుకు వెళ్ళిందంటే వెళ్ళి ఆయన అడుగుదాం. ఎవరిని ఎవరిని అడగొద్దు, డైరెక్ట్గా ఆయన అడుగుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడుగుదాం. ఆయనే దానికి సమాధానం చెప్తాడు. 9:28 మార్కు సువార్త. రైట్ తమ్ముడు, మార్కు సువార్త 9:28 మార్కు సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే అని యేసు ప్రభుని వాళ్ళు ఏకాంతముగా అడిగారంట. అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. పిల్లరా, పౌలుకి ఎందుకు సాధ్యమైంది, అపోస్తలులైన 12 మందికి ఎందుకు సాధ్యం కాలేదంటే పౌలు చేశాడు, అపోస్తలులు చేయలేదు. ఏం చేశాడు పౌలు? ఏం చేయలేదు వీళ్ళు?
ఇలాంటిది పోవాలి అంటే ఇలాంటిది పోవాలంటే దానికి ఒకటే ఏంటంటే ప్రార్థన వల్లనే గాని అన్నాడు పిల్లారా. అలాగైతే పౌలు ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడా? ఏం మాట్లాడుతున్నారు? పౌలు ప్రార్థన చేయటం ఏంటి అసలు పిల్లారా? పౌలు అంటేనే ప్రార్థన, ప్రార్థన అంటేనే పౌలు, అంతే. మీరు అనుకుంటారు పౌలు అంటే ప్రసంగం, ప్రసంగం అంటే పౌలు, అంతేనా మీరు చెప్పేది? అదేలే, మన మైండ్లో అదే విధంగా ముఖ్య ప్రసంగుడు కూడా చెబుతారు మీరు పిల్ల. ఇవన్నీ వాస్తవాలే, కానీ ఆయన ఆ స్థితిలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఆ స్థితిలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రార్థన. అసలుకి ఒక రక్షణ కార్యం జరగగానే ఆయన జీవితంలో మొట్టమొదటిగా ప్రారంభించిన మొదటి మెట్టు 9-11 అపొస్తలుల కార్యముల గ్రంథం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని వింట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తే నరుకుతాను, ప్రార్థన చేస్తే పొడుస్తాను, ప్రార్థన చేస్తే ఈడుసుకుపోతాను, ప్రార్థన చేస్తే అరెస్ట్ చేస్తాను, ప్రార్థన చేస్తే చెరసాల్లో వేస్తాను. వాస్తవమే, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు మారాడు. సౌలేమయ్యాడు? పౌలయ్యాడు. పిల్లరా, ఈ సౌలు అనబడిన ఆత్మ ఏం చేయబడింది? సిలువ యొద్దకు ఆకర్షించబడింది. పిల్లరా, సిలువ యొద్దకు ఆకర్షించబడింది. సిలువ సంఖ్యల చేత బంధించబడ్డాడు. సిలువలో కార్చిన రుధిర రక్త ధారల్లో పిల్లలు గమనించండి, అతడు దేవుని కృపకేమయ్యాడు? ఉగ్రతకు పాత్ర కావాల్సిన వాడు రక్షణకు పాత్రుడయ్యాడు. నేను రక్షించబడ్డాను అంటానికి అసలైన రుజువు ఏంటంటే అది అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా చిన్నతనంలో నులగపేటలో రాటం తిప్పుతుంటే రోజుకి రూపాయి కాడి నుంచి 10 రూపాయల దాకా నేను కూలి పని చేశాను. నులగపేటలో రాటం తిప్పితే రోజుకు రూపాయి ఇచ్చేవాళ్ళు. అలా రూపాయి నుంచి 10 రూపాయల దాకా రాటం తిప్పుతూ ఉన్నాను. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ చూసారా? నేను చెప్పకుండా చెప్తున్నారు మీరు. ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఏంటిది? టీవీ పిల్లరా. అది కూడా వీధికి ఒకటి. ఏంటిది? టీవీ వీధికి ఒకటి, వీధి మొత్తం కాదు. ఇప్పుడు వీధిలో అందరూ ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. ఎక్కడ? ఆ టీవీ దగ్గర. నేను కూడా అక్కడే ఉంటా. ఎక్కడ? మరి నాకు కూడా అదే పిచ్చిగా పిల్లరా, నాకు కూడా అదే పిచ్చి. నేను కూడా అందరితో పాటు వెళ్ళి అక్కడే ఉంటాను. నేను కూడా పిల్లరా. ఆ రోజుల్లో శనివారం ఒక పూట సినిమా వచ్చేది. దీనిలో ఈ రోజుల్లో దొంగలాగా ఉన్నారు మీరు అందరూ. మీరు చూస్తారంటే రోజు, మరి మీకు ఎలా తెలుసు? రోజు అన్ని మీకు ఎలా తెలుసు? కొంపది చూస్తున్నారని చూసి ఆరాధన చేస్తున్నారా? తప్పు చేయబాకండి. ఒకళ్ళ సినిమాలో చూడాలనుకుంటే ఆరాధన మానేసి సినిమాలు చూసుకోండి. ఒకళ్ళ ఆరాధన మానేసి సినిమాలు చూసుకోండి, తప్పేమీ లేదు పిల్లరా. తర్వాత పోయి ఆడ బాధ అక్కడ పెద్ద సినిమా చూస్తున్నాడా? అక్కడ కలర్ఫుల్ సినిమా ఉంటుంది పిల్లరా. ఏం పర్వాలేదు, ఒకళ్ళ సినిమాలే చూడాలనుకుంటే శుభ్రంగా చూడొచ్చు పిల్ల. పేరు చెప్పను కానీ మీరు మంచోళ్ళు కాదు మళ్ళీ అడుగుతారు, అందుకని నేను పేరు చెప్పను పిల్లరా. ఇదివరకు సినిమాకు పోవాలంటే మా ఇంటి మీద నుంచి పోవాలి, మా కోరి వాళ్ళు నా ఇంటి మీద నుంచి పోవాలి సినిమాకి. ఆదివారం అసలు ఎవడెవడు పోతారని చెప్పేసి వచ్చి రోడ్డు మీద పడతాను నేను. ఇంకా నన్ను చూస్తాం పిల్లరా, రావటానికి ఒక్కొక్కళ్ళు దొడుతూ ఉంటారు. మన్నా వదిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు వరుస అవుతారు, అన్న వదిన అంటారు. ఇద్దరు బయలుదేరి వస్తుంటారు. ఏనా ఏడకన్నాను, ఇక్కడికి రా, రోడ్డు మీదకి వెళ్తాను అంటాడు. వదిన ఏం చెప్పంటే, ఏందయ్యా సినిమాకి వెళ్తున్నా. ఏందంట? భయపడతారు ఏంటి? సినిమాకి వెళ్తున్నా అంది పిల్లరా. ఇలాగేనండి. ఎందుకే వాడుతో అంటాడు ఆయన. ఆయనకే భయపడదేందే పిల్లరా. ఈరోజు పిల్లరా ఏడవని రోజు అంటూ లేదు. ఈరోజు ఏడవని రోజు అంటూ లేదు. గమనించండి, ఈరోజు కూడా ప్రార్థన చేసే వచ్చా.
అర్థం చేసుకోండి. నేను సినిమా చూస్తా, నేను ఆరాధన చేస్తానంటే దేవుడు సినిమా చూపిస్తాడు నిజంగానే. అర్థమవుతుందా? మామూలు సినిమా చూపించాడు, బ్రహ్మాండమైన సినిమా చూపిస్తాడు, రేపొద్దున అక్కడ పెద్ద సినిమా చూపిస్తాడు. పిల్లరా, సినిమా చూస్తే ఆరాధన మానండి, ఆరాధన చేయాలనుకుంటే సినిమా మానండి. సరేలే, ఇంతకు మన అంశం ఏంటి? నాకు అర్థం కాల. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆ ఇంటి చివర జనాలు ఇసుకెత్తే రాళ్ళు అక్కడ. ఎందుకో అసలు ఆ పేరు చెప్తే అననీకి కాళ్ళు చేతులు ఏమైపోయినాయి? వణికిపోయినాయి. ప్రభువా, నీ నామములో ప్రార్థన చేసేవాడిని చంపేస్తాడయ్యా అని చెప్తున్నాడు. పిల్లరా, కాబట్టి నువ్వు వెళ్ళు, ఆ వీధిలోనికి వెళ్ళు, ఆ ఇంటికాడికి వెళ్ళానంటే ఈయన వీధిలోకి వచ్చేసరికి వీధిలో వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉన్నారు. ఏం జరుగుతుందంటే ఆ ఇంట్లో ఒకే ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒకే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో మంది తొంగి చూస్తున్నారు, గుసగుసలు చెవులు కొరుకుంటున్నారు. పిల్లరా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును, నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థనకి అంకితం అయిపోయాను. నేను దేనికి అంకితం అయ్యాను? నేను ప్రార్థనకి అంకితం అయిపోయాను. పిల్లరా, అందుకనే అపవిత్రాత్మ వెళ్ళు అని దానికి ఆజ్ఞాపిస్తే ఏం చేసింది? అది వెళ్ళిపోయింది. యేసు ప్రభుతో పాటే ఉంటున్నారు. కనీసం వీళ్ళు ఆ రకమైన ప్రార్థన చేసినట్టుగా మనకి ఈ 4 సువార్తల్లో ఎక్కడ మనకి ఆధారం కనిపించట్లేదు. అపవిత్రాత్మ కూడా 4 సువార్తల్లోనే వాడికి తారసపడింది. ఇంకో చెప్పాలంటే అధికారం ఇచ్చిన తర్వాత ఇక ముందా? అధికారం ఇచ్చిన తర్వాతే పిల్లరా, అధికారం ఇచ్చిన తర్వాతే. ఇలాంటిది పోవాలంటే ప్రార్థననయ్యా, ప్రార్థన ద్వారానే పోయిద్ది అని చెప్పితే పిల్లరా, వాళ్ళు ఎంత మారారు అంటే అసలు ఈ మాట పౌలుకి ప్రభు చెప్పలా. అసలు పౌలుకి ఈ మాట ప్రభు చెప్పలా. ఇంకా చెప్పాలంటే ప్రభు వారు ప్రార్థన చేస్తున్న సంగతి పౌలు చూడలా. అంతట ఎవరింటికి వాళ్ళు వెళ్ళాను. ఎవరాళ్ళు? శిష్యులే. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? గెత్సెమనే తోటకి వెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? తోటకి వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నాడు? ప్రార్థన చేసుకోవటానికి. ఒకానొక దినాన వీళ్ళు వచ్చే సమయానికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వాళ్ళకి బాగా మాదిరి. కానీ ఒక్కరోజైనా వాళ్ళు కలిసి ప్రార్థన చేసినట్టుగా మనకు ఆధారం కనిపించట్లేదు. కానీ పౌలుని గురించి ఒక్కసారి వచనాలు ఆ రకంగా పొద్దున్నుంచి వెతుకుతూ ఉంటే 22, 16 లేదా 17 అపొస్తలుల కార్యముల గ్రంథం. అపొస్తలుల కార్యముల గ్రంథం 22, 16, 17 లేదా 17 చదివేసేయండి. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన. ఇందాక ఎక్కడ ప్రార్థన? వీధిలో ఒక ఇంటిలో ప్రార్థన. అంటే అది ప్రప్రథమైన ప్రార్థన, అది మొట్టమొదటి ప్రార్థన. నేను ప్రభు బిడ్డని అంటానికి అక్కడున్న వాళ్ళందరికీ పిల్లలు గమనించండి, అతడు ప్రార్థన చేస్తూ కనిపించాడు. ఇప్పుడు ప్రార్థన ఎక్కడ? ఇప్పుడు యెరూషలేములోనికి వెళ్ళి ప్రార్థన. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లారా, యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దాదాపుగా అప్పుడు యెరూషలేములోనే సంఘం ఉండేది కాబట్టి అక్కడ చేసింది కొద్ది మందికి కనపడుతుంది, ఇక్కడ చేసేది ఇంకా అనేక మందికి కనపడతా ఉంది. అసలు అనేక మందిని చీల్చి చెండాడింది ఏ ప్రాంతం అంటే యెరూషలేములోని. ఎక్కడైతే లేదా దేవుని ప్రజలను బహు బాధకు గురి చేశాడో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు, అనేక మంది ఆయన్ను చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇలాగ మనం పౌలుని గురించి మనం పరిశీలన చేసినట్టుగా అయితే అంచెలంచెలుగా పౌలు దేనిలో ఎదుగుతున్నాడు? వాక్యంలో అనబాకండి, వాక్యానికంటే ముందు దేనిలో ఎదుగుతున్నాడు?
ప్రార్థనలో ఎదుగుతున్నాడు. ప్రార్థనలో ఎదిగేవాడు బోధకుడు అవుతాడు. అచ్చంగా బోధ చేసేవాళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళకి పూర్తిగా సారం తెలియకోకుండా ఏం చేస్తారు, బోధ చేస్తూ ఉంటారు పిల్లలు. అక్కడ రెండు మెతుకులు అక్కడ రెండు ఎత్తుక్కొని ఒక పాఠంగా సమకూర్చుకొని అంతటితో ఒక డ్యూటీ లాగా చేస్తుంటారు పిల్లలు. ప్రార్థన ద్వారా ప్రసంగాన్ని సంపాదించాలి. ప్రార్థన ద్వారా ప్రసంగాన్ని ప్రభు దగ్గర ధ్యానించి సంపాదించాలి. అలాంటి బోధకుడు ఎవరు? పౌలు పిల్లారా. నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను అలా ఎదిగాను కాబట్టి అలా ఎదగమని చెప్తున్నాను. అలా ఎదగటం అనేది మన ఆత్మీయ జీవితానికి, సంఘానికి క్షేమం. మూడవ ప్రార్థన, ఇది రెండవ ప్రార్థన. ఒక వీధిలో యోధా ఇంట్లో ప్రార్థన, రెండో ప్రార్థన యెరూషలేము దేవాలయములో ప్రార్థన. మూడవ ప్రార్థన ఎక్కడనంటే 13వ అధ్యాయం 2వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నాడు పిల్లలు. మనం చెప్పుకున్న రెండు విషయాలు ఏం చేశాడు? ప్రార్థన తాను వ్యక్తిగతంగా చేసుకున్నాడు. ఇప్పుడు చదువుకున్న మూడో విషయంలో ఏం చేశాడు? ప్రార్థన చేపించుకున్నాడు పిల్లలు. మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేపించుకోవాలి. ఎవరైనా సరే బైబిల్ చెబుతుంది, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి పిల్లలు. మీరందరూ అడుగుతారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయమని. నేను అడుగుతాను, మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని. పిల్లరా, ఇంకా చెప్పాలి అంటే మీ అందరూ ప్రార్థన ప్రతిఫలం వలనే నేను ఈ స్థాయికి రాగలిగానని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీ అందరు ప్రార్థన సహకారం వలనే మనం 1 నుంచి 7 శాఖలుగా విస్తరించగలిగామని చెప్పగలుగుతాను పిల్లలు. అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవటం, ఇది ఎంత ఆశీర్వాదకరమో చూడండి పిల్లలు. అవును, పౌలు ఇంకా ఒకరి చేత ప్రార్థన చేసుకోవాల్సిన అంత స్థితిలో లేడు. ఆయన చాలా వరకు ఎదిగిపోయాడు, ప్రారంభంలోనే ఎదిగిపోయాడు. ఎలా ఎదిగాడయ్యా అంటే వినాలి, కళ్ళు బాగా కనపడేవాడికి కనపడుకుండును గాక. ఏమైంది? కళ్ళు పోయినాయి, ఎదిగాడు పిల్లరా. ఆ రకమైనటువంటి ఎదుగుదల ఆయనలో ఉండగా ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అలా కాదు, నాకు పెద్దల ప్రార్థన కూడా అవసరం, అపోస్తలుల ప్రార్థన కూడా నాకు అవసరం. పిల్లరా, వెళ్ళి వాళ్ళ చేత ప్రార్థన చేపించుకొని అప్పుడు సేవకు ఏం చేస్తున్నాడు? బయలుదేరుతున్నాడు పిల్లరా. అప్పుడు ఆయన సేవకు బయలుదేరుతున్నాడు. ఆ సేవ ఎంత ఇంప్రూవ్ అయిందంటే, ఆ సేవ ఎంత ఫలభరితమైందంటే, అలా వాళ్ళ చేత ప్రార్థన చేపించుకొని వెళ్ళి వచ్చి ఆ ప్రార్థన ద్వారా ఎంత ఫలితం ఉందో మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్తుంటే సంఘం అంతా ఏం చేశారు? బాగా సంతోషించారు పిల్లరా. పర్లేదు పిల్లరా, చేయించుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇల్లు కడితే నేను వెళ్ళి ప్రార్థన చేయాలంటారు. మరి మేము ఇల్లు కట్టుకున్నాం, మరి మా ఇంటికి ఎవరు చేయాలి ప్రార్థన? అంటే నాకంటే పెద్దోడా? అంతే కదా, వేరే నాకంటే పెద్దవాళ్ళే కదా. నేను ఇల్లు కట్టుకుంటే నేను ఎవరి చేత చేయించానంటే దండగల యెహోషువ చేత ప్రార్థన చేయించుకున్నాను నేను. తెలుసా మీకు దండగల యెహోషువ అంటే? తెలీదా? ఎలీషా తమ్ముడు తెలియదా మీకు? తెలీదా? సంజయరావు ప్రాణ స్నేహితుడు తెలీదా మీకు? లారీ వాండ్రా, సర్లే ఏదో ఒకటిలే పిల్లరా. నేను యెహోషువ అనబడిన సంఘములో ఉన్నటువంటి ఒక సహోదరుల చేత ఏం చేయించాను? ప్రార్థన చేయించుకున్నాను పిల్లారా. ప్రార్థనకి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేది ఏమి ఉండదు. మనం అలాగా అలవాటు పడ్డాం.
మనం అలాగ అలవాటు పడ్డం పిల్లారా. ఎవరైనా చేయవచ్చు, ఎవరి చేతైనా ప్రార్థన చేపించుకోవచ్చు, తప్పేమీ లేదు, మంచిది. పౌలు 3 రకమైన ప్రార్థన, నేను 3 ప్రార్థనలు చెప్పాను, కానీ అపోస్తలులు కనీసం ఒక ప్రార్థన కూడా లేదు. ఇక్కడ ఈయన 3 ప్రార్థనకు వచ్చేసాడు. 4వ ప్రార్థన చదువుదాం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం 16, 13 అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యములు 16, 13. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని, అంటే జరిగిద్దా జరగదా? మరలా ప్రార్థన జరుగును అనుకొని, నిజంగా అవి ప్రార్థన జరిగే ప్లేసులు కావు. యెరూషలేములో దేవాలయం ఉంది, అక్కడ ప్రార్థన ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ప్రార్థనలు ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రాంతం ఏంటంటే అది ప్రార్థన జరిగే స్థలం కాదు. ఇంకా చెప్పాలంటే వ్యాపారానికి అది చెప్పుకోదగ్గ కేంద్రం పేరు. ముఖ్యపట్నం వ్యాపారానికి, ప్రార్థనకు ముఖ్యపట్నం కాదు, వ్యాపారానికి ముఖ్యపట్నం. అక్కడ ప్రార్థన జరుగును అనుకొని, చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను పిల్లరా, అర్థం చేసుకోండి. ప్రార్థనకి వెళ్ళే మనము తప్పనిసరి కొన్నిసార్లు ఊర్లు ప్రయాణాలు చేయాల్సి వచ్చేది, మనం బంధువుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. మనం అక్కడికి పోయిన తర్వాత ఆదివారం వస్తే, శనివారం వస్తే ఏం వెతుక్కోవాలి? అసలు వీళ్ళు ప్రయాణం చేయనట్టుగా చెప్తున్నారు. ప్రయాణాలు చేస్తారా? చేయరా? బ్రహ్మాండం చేస్తారు ప్రయాణాలు. చేయండి. కొన్ని సందర్భాల్లో ప్రయాణం చేయాల్సి పిల్లరా. అప్పుడు మనము శనివారం వెళ్ళాం అనుకోండి, శనివారం ఏం ఎత్తుకోవాలి? ఆదివారం వచ్చిందనుకో, ఆదివారం ఎత్తుకోవాలి. తప్పనిసరిగా ఆదివారం. అది మన చర్చే అనుకోబాకండి, ఏ చర్చ అయినా పర్వాలేదు పిల్లారా. మీరు అరకులోకి ఎక్కడికి వెళ్ళారు బాయ్? చర్చి లేదా? మీరు వెళ్ళింది ఆర్సిఎం కదా, అంత సిస్టర్లో ఇంకా అదే చర్చి. పిల్లలు గమనించండి, ఆర్సిఎం చర్చి అయ్యా, ఇంకా అంతే పిల్లారా. ఇక ఉండదే, ఏం చేస్తాం? ఉండదే పిల్లారా. ప్రార్థన జరుగును అనుకొని, అంటే ఈయనకేం కావాలి? మాట్లాడుతున్నా, ఈయనకేం కావాలి పిల్లరా? ఈయనకి జీవం ఏంటి? ఈయనకి ప్రాణం ఏంటి? ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము, ప్రార్థనే నా ప్రాణము. ప్రార్థించేదము, ప్రణుతించేదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు గైకొనుమా. ప్రార్థనే నా ప్రాణము. విసుకక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించ కృప నీవు. విసుకక నిత్యము ప్రార్థించ, నీ సన్నిధిలో ప్రార్థించ కృప నీవు. గెత్సేమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. గెత్సేమనే ప్రార్థన మాకు, అదే ఆయన ప్రాణం, అదే ఆయన జీవం, అదే ఆయన సర్వం, అదే ఆయన జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి మూలాధారం. ఆ ప్రార్థనే అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడేలాగా చేసింది పిల్లలు. నేను అపోస్తులందరిలో తక్కువ వాడని, అపోస్తుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కాను. అయితేనేమి నేను అపోస్తులందరికన్నా ఎక్కువగా ఏం చేశాను? ప్రయాసపడ్డానన్నాడు. ఇంతగా ప్రయాసపడడానికి కారణం ఏంటంటే ఆయన ఎన్నుకున్న అతి ప్రాముఖ్యమైనది ప్రసంగం కాదు, ఏంటది? ప్రార్థన. సహోదరులారా, వినాలి వాక్యం. సంవత్సరాల తరబడిన మనం నోరు పట్ల ఏ విషయంలో?
మరలా వీళ్ళు మాట్లాడతారు ఇంటికాడ గంట కొట్టినట్టుగా మాట్లాడతారు. ఎక్కడ అబ్బాయి వీళ్ళు మాట్లాడతారు కొన్ని మంచి మాటలు, కొన్ని నీచమైన మాటలు కూడా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టిన మా వల్ల కాదు అనుకుంటారు కొంతమంది. నాకు ఈ డబల్ యాక్షన్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు. ఈ డబల్ యాక్షన్ చేయకూడదు. గమనించండి, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు. దేవుడు నోరిచ్చాడు, ఏం చేయాలి పిల్లరా? ఖచ్చితంగా ఆ నోటితో దేవునికి ప్రార్థన చేసి తీరాలంతే పిల్లరా. నువ్వు ప్రార్థన చేయనంత కాలం ఆలోచన చేయండి, నువ్వు దేవుని బిడ్డగా సంపూర్ణం కాలేవు. నేను చెప్పట్లా, ఆ మాట ప్రభువే చెప్తున్నాడు, అర్థం చేసుకోండి. మనము సంపూర్ణ భక్తియు అంటే ఏం చేయమన్నాడు? అవన్నీ వద్దులే, అసలు ఒకటి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి చెప్పాలంటే మంచిది, అది పిల్లరా. మనం అనుకున్న సంపూర్ణం ఏడ అవలా, సంపూర్ణం అవలా, సంపూర్ణంగానే ఉన్నాం, సంపూర్ణం అవలా. అర్థమవుతుందండి? పేమెంట్ మొత్తం ఇచ్చేసి ఒక 500 రూపాయలు ఆపితే వెళ్ళరంటే వెళ్ళడే. ఎందుకని? ఇయ్యను 500 కూడా ఇవ్వను, అవి కూడా ఇవ్వను అంటాడే. అరే రేపు పిత్తను అవి కూడా ఇవ్వను, ఇచ్చేదాకా వెళ్ళరు పిల్లలు. 500 కూడా ఇవ్వాలి అంటే బట్టువాడ పూర్తిగా అయితే ఏమైనట్టు? సంపూర్ణమైనట్టు పిల్లారా. సహోదరులారా, అడవుడిగా సొక్కా కుట్టేసి గుండీలేలా ఎటువంటిది పిడవారం? ఎట్టుండేది ఏముంది? అది వేసుకున్నా ఒకటి, వేసుకోపోయినా ఒకటే. సంపూర్ణం కాల, అసంపూర్ణం. భక్తి కూడా అలాగే ఉంది. ఎలాగుంది? కానీ సంపూర్ణమైన భక్తి ఎవరిలో? అందుకనే వెళ్ళను కాదు, ఏముంది? వెళ్ళిపోతాను పిల్లరా. వెళ్ళిపోయింది అంతే. ప్రార్థన జరుగును అనుకొని పోనీలే అనుకున్న అడికి వెళ్ళలేక మొత్తం ఏం జరుగుతుంది? స్త్రీలందరూ గవిని దాటి నదీ తీరమున ఇసుక తిప్పల మీద కూర్చొని ఏం చేసుకున్నారు? పోనీలే ప్రభువానికి నిండా వందనాలయ్యా, ప్రార్థన ఉండదేమో అనుకున్నాను. పిల్లలు వినాలి, బడి ఉండాలని పోతావు, బడి లేకుంటే బాగుంటుందా? ఎరా బాయ్, బడి లేకుంటే బాగుండు. ఆడకు పోయిన తర్వాత బడి లేకపోతే వీడికి వచ్చింది హుషారు, ఎంత వచ్చింది? ఏడాడు వంశేడి ఎరా, బడి లేకపోతే ఎంత హుషారుగా ఉంటుందో పిల్లరా. అలాగే ప్రార్థన ఉండాలా వద్దా? కృష్ణంత పిల్లరా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అది మనకి చాలా ప్రాముఖ్యమైనది. 4వ ప్రార్థన ఎవరిది? అపోస్తలుడైన పౌలు 4వ ప్రార్థన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 20వ అధ్యాయం 37వ వచనం. అతడు ఎలాగ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ఏం చేశాడు? ఆయన చేయటం కాదండి, ఏం చేస్తున్నాడు? చేపిస్తున్నాడు పిల్లారా. ఇంతకు ఎక్కడ ఆ మోకాళ్ళు? బైబిల్ గ్రంథంలో 21:5. 21:5. ఆ దినములు గడిచిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపల వరకు సాగనంప వచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళు ఉని. పిల్లరా, ప్రార్థనకి ఫలానా స్థలమే అవసరం లేదు. అర్థం చేసుకోండి, ఎక్కడైనా ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు పిల్లరా. బాగా అర్థం చేసుకోండి, ఫలానా స్థలంలోనే ప్రార్థన కాదు, నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. 37లో ప్రార్థన, 21:5లో ప్రార్థన. అక్కడ అనేక మంది కుటుంబాలతో కలిసి ఆ సముద్ర తీరమున ఆ ఇసుక తిప్పల మీద మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లారా. నీ శిష్యుల్ని దీన్ని వెళ్ళగొట్టమని చెప్పాం, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు? వెళ్ళగొట్టలేకపోయారు పిల్లారా. అధికారం తీసుకున్నారు కానీ అధికారాన్ని ఉపయోగించలేకపోయారు. వాళ్ళు అధికారం ఇవ్వలేదు కానీ గమనించండి, అధికారం తీసుకున్న వాడి కన్నా ఎక్కువ చేశాడు పిల్లారా. అయిపోయింది, ముగిస్తున్నాను. సరే, ఇంత జరిగిన తర్వాత ఏమన్నా మార్పు చెందారా అని మనం ఆలోచన చేసినట్టుగైతే బైబిల్ గ్రంథములో 14:37 మార్కు సువార్త. బైబిల్ గ్రంథం మార్కు సువార్త 14:37 చదువమ్మా. మరలా ఆయన వచ్చి వారు ఏం చేస్తున్నారు?
నిద్రిస్తున్నారంట. ఆయన ఏం చేయమని చెప్పాడు? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి పరిస్థితి పౌలు జీవితంలో. సర్లే, ఈ ఆఖరి మాట చెప్పని ప్రార్థన చేద్దాం. 2 మాటలు చెప్పి, ఇప్పుడు దెయ్యాన్ని ఎల్లగొట్టలేనప్పుడు ప్రభు వాళ్ళని ఏమన్నాడు? అంతలో మాట అన్న తర్వాత వీళ్ళు ఎంత మారారు? కనీసం ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ నవ్వులు పాలయ్యారా లేదా? ఎల్లగొట్టకపోవటమే ఒక పెద్ద తప్పు, పైపించి వాళ్ళందరూ ముందు పట్టుకుని ప్రభు వాళ్ళని కొంచెం మందలించాడు. అది కూడా కొంచెం అవమానమే పిల్లారా. దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని దాని ద్వారా వాళ్ళు మార్పు చెంది అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నా 3 గానో 2 గానో 1 గానో ఏమన్నా ప్రార్థన చేశారా అంటే చేయలేదు పిల్లారా. అంటే చెప్పినా కూడా చేయరా పిల్లలు? చెప్పినా కూడా చేయరా? అంటే చెప్పినా కూడా చేయకపోవటం అది లెక్కలేనితనమా, లెక్కగలిగినతనమా? లెక్కలేనితనం. అంతే ఆలోచన. లెక్కలేనితనం. నీ లెక్కలేనితనానికి జీవితంలో ఎప్పుడు ఎదగలేవు. అంతే, నువ్వు ఎదగలేవు అంతే పిల్లలు. నువ్వు ఎదగాలంటే ఒక మాట బయలు వెడిలిందంటే దానికి వణికిపోవాలి, గడగడ గడగడ వణికిపోవాలి పిల్లలు. సౌలా సౌలా ఎన్నిసార్లు అన్నాడు అపొస్తలుల కార్యంలో ఈ మాట? 3 సార్లు అన్నాడు. సౌలా సౌలా 3 సార్లు పిల్లారా. అంత వణికిపోయాడు. ఒక మాట ఇసిరాడు కానీ తర్వాత మాటకి కళ్ళే కాదు నోరు కూడా పడిపోయినంత పని అయిపోయింది. ఎంత భయమో, ఎంత వణుకో పిల్లారా. భయం లేని వాళ్ళు ఎవరో? అపొస్తలులు పిల్లారా. ఒకసారి వచ్చి చెప్పెళ్ళాడు, కానీ వీళ్ళు మళ్ళా నిద్రపోతున్నారు. ఇంకా ఆయన బాధను వ్యక్తపరుస్తూ అన్నాడు 37వ వచనంలో, 14:37లో వచ్చి చూచి, సీమోను అధికారం ఇచ్చింది నిద్రపోవటానిక? నువ్వు నిద్రపోతే ఈ అధికారం ఏమైపోయింది? నీవు నిద్రపోతే ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా ఎంత అద్మానంగా ఉంటుంది. విన్నాను వాక్యం. ఆయన ఒకటే చెప్పాడు, నేను జీవితాంతం మీతో పాటు ఉంటానా? నేను తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం నాకు రాలేదా అని చెప్పి ప్రభువు మందలించాడు పిల్లారా. కనీసం ఆ మాటలు వాళ్ళకి కొంచెము కూడా హెచ్చరికగా వాళ్ళకి లేకుండా పోయింది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అపొస్తలుల కార్యములు 19:15తో ప్రార్థన చేద్దాం. అపొస్తలుల కార్యములు 19:15. అందుకు ఆ దెయ్యం, మనకు మొదటి నుంచి దెయ్యమే, చివరి దాకా కూడా దెయ్యమే. అందుకు ఆ దెయ్యం ఎలాగా అంతే, ఆయన ప్రార్థన చేస్తాడు. నేను యేసు ప్రభుని గుర్తెరుగుదును, నేను పౌలును కూడా ఏం చేస్తాను? గుర్తెరుగుదును. చాలండి, పౌలు కూడా నాకు గుర్తే. ఇలా చెప్పనా, పౌలు కూడా నాకు అభిమానమే. అమ్మో పౌలన్న కూడా నాకు భయమే. అమ్మో పౌలన్న కూడా నాకు చాలా భయమే. పిల్లలు, యేసు ప్రభు అంటే నాకు భయం, పౌలన్న కూడా నాకు భయం. మరి ఎవరంటే నీకు భయం లేదు? దయమా చెప్పు పిల్లరా. శిష్యులను ఎందుకు అనుకోవాలి? అందులో మన పేరు కూడా పెట్టుకుందాం కొద్దిసేపు పిల్లరా. మన పేరు కూడా కొద్దిగా పెట్టుకుందాం, ఆలోచన చేయండి. అంటే ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళందరన్నా కూడా ఆ దయ్యానికి తేలిక పిల్లరా. అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టాలి అంటే దానికి చెప్పులు, ఇంకా దానికి చీపిర్లు, ఇంకా దానికి యాప మండలు అవన్నీ కుదరదు పిల్లరా. దాన్ని వెళ్ళగొట్టాలి అంటే పౌలులాగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దెయ్యం ఎలాగెళ్ళిందంటే, పౌలంట ఆ అధ్యాయంలో ప్రార్థనా స్థలానికి వెళ్తున్నాడంట. అక్కడే ఆ దెయ్యం ఎక్కడ కనబడింది? వాళ్ళకి ప్రార్థనా స్థలానికి వెళ్తా ఉంటే ఈ దెయ్యం కనబడిందంట. ఎక్కడ చూసినా ప్రార్థన 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 అన్నాడు పిల్లారా. ఆ ప్రార్థన ద్వారా అపవిత్రాత్మలను వెళ్ళగొట్టి అనేక మంది ఆరిపోతున్న దీపాలను ఏం చేశాడు? వెలిగించాడు పిల్లారా. అనేకమైన చీకటి ప్రాంతాలను వెలుగుతో నింపాడు పిల్లారా. అనేక మందిని పాతాళం తప్పించి పరలోకానికి చేర్చాడు పిల్లారా. రండి, ప్రసంగం అంటే కష్టం కానీ ప్రార్థన తేలికే పిల్లారా. ప్రార్థన తేలికే, కానీ మనము తేలికైన ప్రార్థన చేయగానే కష్టమైన ప్రసంగాన్ని మాత్రం ఏం చేస్తాం? మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. చేయండి, ప్రార్థన చేయండి, ప్రసంగం చేయండి. ప్రార్థనలో నుంచి ప్రసంగాన్ని తీసుకొచ్చుకోండి పిల్లారా.
అప్పుడు దానికి మంచి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలా నేను వాక్యం ముగిస్తున్నాను. అంశం ఏంటంటే 12 మంది అపొస్తలులకి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకోలేకపోయారు. దేనికోసం అంటే ప్రార్థన చేసుకోలేకపోయారు. ఆ తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత అపొస్తలుల కార్యములో ప్రారంభించారులే, కానీ పౌలు ప్రారంభం నుంచే ప్రారంభించాడు. రండి, పరలోకానికి వెళ్ళేంత వరకు మన జీవితాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుండగా ఈ పరిస్థితుల నుంచి మనం ఎదుర్కొంటూ పరలోకం చేరాలంటే దానికి ఏకైక మార్గం ఒకటి. ఏంటది? ప్రార్థన. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ రక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధులమైనటువంటి మమ్ములను ఇంకా అత్యధికంగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుట కొరకు మా బలహీనతలు ఎరిగిన దేవుడివి. మేము ఎక్కడ వెనకబడ్డామో స్పష్టంగా మీకు మాత్రమే తెలుసు నాయన. అది సరిచేయటానికై మా ప్రభువా మాతో తేటగా సూటిగా మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాస్తవంగా మీరు ఇచ్చిన అధికారం చిన్న చిత్తకది కాదయ్యా. లోకములో చాలామంది అధికారులు ఉన్నారు, వాటన్నిటిని మించిన అధికారం ఇచ్చావు. జాలర్లైనా, నీ శ్వాసను కొట్టేవాళ్ళైనా, పామరులైనా, సామాన్యులైనా చాలా ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇచ్చావు. దాన్ని మా ప్రభు అపొస్తలులు సార్థకం చేయలేకపోయారు, దానిలో అభివృద్ధి చెందలేకపోయారు. వారి జీవితంలో ఎదురైనటువంటి ఒక్క విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు ఒకదానిలో ఫెయిల్ అయ్యారు, మేము ఎన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నాము. ప్రారంభము నుంచి ముగింపు వరకు మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, పరుగును కడముట్టించాను, నీతి కిరీటానికి వారసున్నయ్యానని ఘనంగా చెప్పుకున్నాడు పౌలు. మేమందరము ఆ రకమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలని ఒక మంచి మాదిరిని చూపించావు. మీ ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరికలు నాయన శిరస్సు వంచి అంగీకరించి అనుసరించుకుంటూ నిన్ను మహింపరిచే కృపను దయచేయమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.